కాకినాడలో జెన్సెస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సంస్థ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక లాభాలు ఆశ చూపి ఏపీ, తెలంగాణలో ఖాతాదారుల నుంచి 100 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు సేకరించిన సంస్థ ఇప్పుడు చెల్లింపులు నిలిపివేసింది. దీంతో ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. ₹1,00,000 పెట్టుబడి పెడితే నెల చెల్లింపులతో పాటు 30 నెలల్లో 4 లక్షల రూపాయలు పొందండి అంటూ సంస్థ ప్రచారం చేసింది. పెట్టుబడులను స్టాక్ మార్కెట్లో పెట్టి అధిక లాభాలు ఇస్తామని ఆశ చూపింది. దీనిని నమ్మి అనేక మంది ₹1,00,000 నుంచి 50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే ఫిబ్రవరి నుంచి సంస్థ చెల్లింపులు నిలిపివేసింది. దీంతో కార్యాలయం వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. ఈ మోసానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు సిద్ధంగా ఉన్నారు. అప్పారావు, కాకినాడ జిల్లాలో జెన్సెస్ అనే పెట్టుబడుల సంస్థ నిర్వహణ బోర్డు తిప్పేసింది. ఖాతాదారులకు అధిక వడ్డీలు ఆశ చూపించి తొలుత కొంతవరకు డబ్బులు చెల్లించి వాళ్ళ నమ్మకం పెంచింది. దీంతో దాదాపు 100 కోట్ల వరకు ఖాతాదారులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 4 బ్రాంచీల ద్వారా డబ్బులు 100 కోట్ల పైగా పెట్టుబడి పెట్టారు. పెట్టి డబ్బు సంబంధించి తాము స్టాక్ మార్కెట్ లో పెట్టి వచ్చిన లాభాలు పంచుతామని చెప్పి వీళ్ళకి ఆశ చూపించారు. అందులో భాగంగా ₹1,00,000 కడితే ఆల్మోస్ట్ ఒక 5 లక్షల వరకు లాభాలు చూపిస్తామని చెప్పడంతో చాలా మంది నమ్మి డబ్బులు కట్టారు. ఈ విధంగా 100 కోట్ల వరకు వసూలు చేసిన సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఖాతాదారులకు లాభాలు ఇవ్వడం మానేసింది. దీంతో ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా అదిగో ఇదిగో అని చెప్పి కాలయాపన చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సంస్థ మీద అనుమానం వచ్చి ఈ కాకినాడలో ఉన్న కార్యాలయం వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. ఖచ్చితంగా తమ లాభాలతో పాటు పెట్టిన పెట్టుబడి కూడా ఇవ్వాలని డిమాండ్ చేసిన జెన్సెస్ యాజమాన్యం ఏమాత్రం స్పందించలేదు. దీంతో పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ సంస్థ తెలంగాణ, ఆంధ్రాలో దాదాపు వేలాది మంది నుంచి ఈ విధంగా 12 నెలల రూపంలోనూ 3 సంవత్సరాల రూపంలోనూ కూడా భారీ లాభాలు ఆశ చూపించి 100 కోట్ల పైగా టోపీ పెట్టిందని చెప్పాలి. దీంతో పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ అప్పారావు. అంటే